సింపుల్గా చెప్పాలంటే సామాజిక బాధ్యతను మొత్తం కోల్పోయి కేవలం స్వార్థంతోనే ముందుకెళ్తున్నారు తప్ప మానవత్వం అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు. 100% నేను చెప్తున్నా. మీకు చాలా మంది అడుగుతున్నారు సామాజిక బాధ్యత ఎందుకు ఉండాలని. అరే సమాజంలో నీతి ఉంటేనే నువ్వు బతుకుతావు ప్రాణాలతో. ఆ నీతిని నువ్వు ఏది పెంపొందిస్తావో, నువ్వు ఏది సమాజానికి ఇస్తున్నావో అది రేపు పొద్దున వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. నువ్వు దౌర్జన్యాన్ని ప్రోత్సహించావు, నాకెందుకులే అని మూసుకొని పిరికి బందులాగా లోపల కూర్చున్నావా? ఆ యొక్క దౌర్జన్యం పెరిగి పెరిగి పక్కింటి వాడికి దగ్గరకు వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది, పక్క రోడ్లోకి వచ్చింది, పక్కింట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నువ్వే టార్గెట్. అది నీ వరకు రాదు అని మాత్రం దయచేసి ఆలోచించకండి. పిచ్చి జనాలు, పిచ్చి కథలు, పిచ్చి వ్లాగ్స్. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత ఉందో అజ్ఞానం 10 ఉంది. దానిలో విచ్చలవిడితనం ఉంది. ఎవడు ఎంత నీచంగా పోస్టులు పెడితే, ఎవడు ఎంత నీచంగా మాట్లాడితే, నిన్నగాక మొన్న కూర్చున్న ఒక దరిద్రమైనటువంటి విషయం అన్నమాట. ఒక ప్రజాప్రతినిధి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళను కూర్చోబెట్టి రోజుల తరబడి ఇంటర్వ్యూలు ఒక అమ్మ సిగ్గుపడుద్ది, ఒక అమ్మ ఆవేశపడుతుంది, ఒకడేమో ఆవేశపడాలో సిగ్గుపడాలో అర్థం కాక దేభ్యం మొక్క వేసుకొని వాడి సమాధానాలు చెప్తున్నాడు. ఈ దౌర్భాగ్యాన్ని సమాజం మీదకి పెట్టేటటువంటి వాళ్ళకి ఏమన్నా సామాజిక బాధ్యత ఉందా? ఇది సమాజాన్ని భ్రష్టు పట్టించేదా? ఒక వార్త వేసి తీసి అవతల అది వాళ్ళ కుటుంబ విషయాన్ని రోడ్డుకి ఇచ్చుకున్న తర్వాత ఏది చెప్పాలి, ఎవరి తరపున నిలబడాలి మీడియా? సమాజంలో ఇది ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్ తీసుకెళ్తుంది, కుటుంబ బంధాలని ఎలా విచ్ఛిన్నం చేస్తుందని మాట్లాడుకోవడం మానేసి అలా మాట్లాడారా, మీరు ఏం పాట పాడారు, మీరు ఏ కన్ను గీటారు, మీరు ఎక్కడ పట్టుకున్నారు, మీరు పడుకున్నారా లేదా, ఇంత నీచమైనటువంటివి మాటలు మాట్లాడుకుంటూ ఇదే ధోరణిని పెంచుకుంటూ పోతున్నారంటే ఇవే జరుగుతాయి మిస్టర్. అడిగి ఎందుకు జరిగింది ఈ అమ్మాయికి అనంటే మనమంతా అక్రమ సంబంధాలు ఎలా ఉన్నాయి, అవి అక్రమ సంబంధాలు కాదు, వీడు గొప్పగా బతికేస్తున్నాడు, నాకొక వీడియో కావాలి, నాకొక ఎపిసోడ్ కావాలి అని చెప్పేసి అని పుంకాలుగా తీసి అవతల బారేసి మనం మాట్లాడుతుంటే ప్రశ్నించే గొంతుక ఒక్కటే అయిపోయింది అక్కడ. ఈ గొంతుకలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? నా వ్యూస్ ఎలా వస్తాయి? అక్రమ సంబంధాల మీద వస్తాయి, పోర్న కంటెంట్ మీద వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా దాష్టికాలు చేస్తే వస్తాయి, ఇంకేంటి బెట్టింగ్ యాప్లు చేస్తే నాకు డబ్బు వస్తాయి. ఇలాంటి అరాచకాలు పెంపొందిస్తుంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని కూడా స్టూడియోల్లో కూర్చోబెట్టి హీరోలుగా చూపించినంత కాలం, ఈ దౌర్భాగ్యం నడిచినంత కాలం ఆ బెట్టింగ్లో వచ్చేటటువంటి మనీ ఎక్కడికి వెళ్తుంది బాస్? ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఎవరు నడుపుతున్నారు దాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడ ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయట్లేదు ప్రభుత్వం. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రపంచం మొత్తం డబ్బు వెనక పడుతుంది. ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి వెనక లేరు. చట్టం లేదు, కేవలం న్యాయస్థానం మాత్రమే ఉంది. అక్కడ కూడా నిజంగా చెప్తున్నాను, ఆ జస్టిస్కి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆ ధర్మాసనంలో వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని ముందుకు నడిపించడం వల్ల హైకోర్టు జడ్జి నిజంగా 10 కాలాల పాటు ఇంకా ఆయన ఎన్నిటినో ఈ యొక్క సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆ ఒక్క దీని వల్లనే ఆ సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మన గొంతుకలు మాట్లాడుతున్నాయి. లేదు అనంటే ఎవ్వడికి పట్టనటువంటి విషయము చాలామంది చూస్తున్నాను నేను. ఇది చాలా ఘోరం, వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏమవుతుంది, వాడు బయటికి రాడు, వాడు అలా చేస్తాడు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగిందని మాత్రమే స్లోగన్ ఉంది కాబట్టి వాడికి శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, వాడికి బెయిలే రాకూడదు అని మాట్లాడుతున్నారు. అయ్యల్లారా అమ్మల్లారా, ఎంతమంది ఇలాంటి కేసులు వస్తే బెయిల్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు మీరు? నేను అడిగాను అనుకోండి, అది మా ప్రొఫెషన్ అంటారు, కాదని అనట్లా. నీ సామాజిక బాధ్యత ఏది? ఈరోజు మీరు ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పించి రోడ్ల మీద వదిలేయబట్టి కాదా ఈరోజు ఒక ఆడపిల్ల అతి క్రూరంగా, అతి నీచంగా, అతి హేయంగా బలైపోయింది ఈ సమాజంలో? మీకు బాధ్యత లేదా? న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటులు, ఈ లొసుగుల వల్లనే కదా ఈరోజు జరిగింది. ఎంతో ఉంది, కానీ ఒక్కడో ఇద్దరో మాత్రమే ఎందుకు బయటకు వచ్చారు? చట్టం కల్పించినటువంటి ఈ యొక్క వెసులుబాటు కాదా వాడు తప్పించుకోవడానికి? లొసుగులు కాదా వాడు తప్పించుకోవడానికి? ఆ లొసుగుల్ని సమాజానికి 1కి 10 సార్లు చెప్పేటటువంటి సో కాల్డ్ వాళ్ళు కాదా? చెప్పండి. కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎటువైపు వాదన మనకి ఉండాలి?
నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదండి, మనోవేదనతోటి చెప్తున్నాను. ఏది డ్రగ్ ప్లడ్లర్స్ ఉన్నారు, వాళ్ళకి బెయిల్స్ ఇవ్వడంలో నంబర్ 1. ఆయన అడిగాను నేను, ఎందుకండి మీరు ఇలా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మళ్ళీ సమాజంలోకి వీళ్ళని తీసుకురావడం వల్ల వాడు ఊరుకోడు, మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు, సమాజానికి చేటు కాదా, సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఒక మైనస్ కాదా అని చెప్పేసి నేను అడిగితే ఎంత చక్కటి సమాధానం చెప్పారో, నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఏంటి అని అంటే, మనం ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారండి. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? సామాజిక బాధ్యత, న్యాయం వైపు ఉంచండి. ప్రతి ఒక్కడి వైపు న్యాయం ఉండాలి, కానీ మీకంటూ న్యాయం ఉండద్దా, మనస్సాక్షి ఉండద్దా? ప్రొఫెషన్ అని పట్టుకుపోతుంటే ఇవాళ డ్రగ్ అమ్మేటోడు కూడా ఒక పెద్ద ప్రొఫెషనలిస్ట్. వాడిని ఎందుకు మీరు తప్పు పడుతున్నారు, వాడికి శిక్ష పడుతుందని ఎందుకు చెప్తున్నారు? మరి వాడిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళని కాపాడే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఇవాళ మొత్తం అంతా కూడా కోల్కతాలో ఏం జరుగుతుంది, అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే, ద గ్రేట్ మమతా బెనర్జీ గారు, ఆవిడే హోంమంత్రి, ఆవిడే చీఫ్ మినిస్టర్, హోంమంత్రి, వైద్య శాఖ మంత్రి, ఆవిడ అంటే ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాటే అని, దొంగ పోలీసుని దొంగ అని చెప్పేసి అని వెనకబడి కొట్టినాడంట. ఆ విధంగా ఏమైపోయిందంటే, ఈవిడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటేనో, లేకపోతే హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటానో, ఆరోగ్య శాఖ మంత్రి సీట్లో కూర్చుంటేనో, ఎక్కడ ఈ విషయం మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందో, పొరపాటున న్యాయం చేయాల్సి వస్తుందో అనేది ఆ కుర్చీ గబక్కన దిగేసి రోడ్డు మీద పడిపోయి ఆవిడ ఉద్యమాలు చేస్తుంది. నాకు అర్థం కాక అడుగుతాను, మిస్టర్ దీదీ, కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ కాగితపు ఖాళీ. నేను చెప్తున్నాను, నలుపు రంగు పూసుకున్నటువంటి అనైతికమైనటువంటి ఆ యొక్క పరిపాలన, అవినీతి పరిపాలన పూసుకున్నటువంటి, నలుపు రంగు పూసుకున్నటువంటి మనిషిగా ఈరోజు నువ్వు కనిపిస్తున్నావు జనాలందరికీ కూడా. రోడ్డు మీదకి ఎందుకు వస్తావు? చట్టం చేసేది నువ్వు, చట్ట సభలో నువ్వు ఉన్నావు, చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రివి, రాష్ట్రాన్ని నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక హోమ్ మినిస్టర్కి అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి స్పెషల్ ఇవి ఉంటాయి, రైట్స్ ఉంటాయి. అసలు అవన్నీ ఎక్కడికి పోయినాయి? అవన్నీ వదిలేసేసి ఎంత తెలివిగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసేసి ఎవరిని కాపాడుతుంది మిస్టర్? అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎవరిని కాపాడుతుంది? ఇక్కడ నేరస్తుల్ని కాపాడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలి. అరే నువ్వే తల్లి న్యాయం చేయాల్సింది. కాల్ చవతల పారేస్తావో, ఉరిశిక్ష వేస్తావో, న్యాయస్థానాలకి రిక్వెస్ట్ చేస్తావో, ఏం చేస్తావో చేయవలసినటువంటి నువ్వు ఎంత నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే, ఒక ఆడదయ్యి ఉండి నిజంగా సిగ్గుపడుతున్నాను నేనైతే మాత్రం. ఆవిడకి నిజంగా బంధం విలువ తెలియదా? లేకపోతే ఆవిడ తల్లి మాతృత్వం యొక్క విలువ ఆవిడకి తెలియదా? ఆవిడ అసలు ఒక ఆడదేనా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎంతటి ఆడదానిలోనైనా ఒక మాతృత్వం అనేది ఉంటుంది. ఆ మాతృత్వపు ఛాయల్ని కూడా చంపుకొని తిరుగుతున్నటువంటి ఇలాంటి కోహనా మేధావులన్నీ పిలువబడేటటువంటి వీళ్ళని, పరిపాలకుల్ని మనం ఏమందామయ్యా? అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇందాక రాజకీయ యాంగిల్ వరకు మీరు మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతున్నా మేడం. ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ అనేది కూడా, సో కోల్కతా వరకు ఆ పోలీసుల వరకు ఉన్న చర్యలు ఆ టైంలలో కూడా ఇంత హైప్ అనేది రాలేదు. ఎప్పుడైతే న్యాయస్థానం అనేది కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చిందో, దానిలో కొత్త వెలుగులు అనేది కూడా వస్తున్నాయి. అప్పుడు మీరు అన్నట్టు దీది అనేది కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా మొదలుపెట్టింది. ఇలాంటి ప్రొటెస్ట్ నీట్గా శాంతియుతంగా జరుగుతున్న టైంలో ఆర్జే కర్ మరి ఆ హాస్పిటల్ ముందు చేస్తున్న ఆ జూనియర్ డాక్టర్లు కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద సమ్ పర్సన్స్ ఎవరెవరో వచ్చి రిటర్న్లో దాడి చేయడం ఏంటి మేడం ఇది? నేను ఇక్కడ ఇందాకే చెప్పా, ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ ఈ కేసుకి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. అకృత్యాలు జరుగుతున్నది మొత్తం, ఈ డ్రగ్స్ అమ్ముతున్నటువంటిది, ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అనైతికమైనటువంటి చర్యలు, ఇక్కడ శాంతి భద్రతల లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఆసుపత్రిలో జరుగుతుంది. ఈ రెండిటిని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఈ 3 ఆవిడే. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడం. ఆవిడ రాష్ట్రాన్ని
దేశాన్ని నాశనం పట్టించిందండి. సాక్ష్యాల్ని నాశనం చేయడం ఆవిడకొక లెక్క, భ్రష్టు పట్టించి అవతల పారేసింది. రేపొద్దున దేశానికి పట్టిన అతి దరిద్రమైనటువంటి ఆ లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈవిడొక్కటేనేమో. ఒక ఆడదానిగా నేను ఇన్ని మాట్లాడడం నిజంగా చెప్తున్నాను, సిగ్గుపడుతున్నాను. నేను ఒకటే మాట్లాడుతాను, అనొచ్చు ఆడదానివై ఉండి ఇట్లా మాట్లాడతామని. కేవలం నేను ఒకసారి నైటీల గురించి మాట్లాడినందుకు అబ్బో ఆడవాళ్ళందరూ నా మీద విపరీతంగా దాడి చేసేశారు. మరి నేను ఆడదాన్ని కాదా? నేనేం మాట్లాడాను? అందంగా ఉండండి అమ్మా ఇలా ఎందుకుంటున్నారని మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందే. మరి ఒక ఆడపిల్లని కాళ్ళు విరిచి కళ్ళు పీకి ఈ విధంగా ఎముకలు విరగొట్టి నుజ్జు చేసి ఇంత నీచమైనటువంటి చర్యకి పాల్పడడానికి, అక్కడ అకృత్యాలు అన్నీ జరగడానికి, అంత ఘోరమైన చర్య జరగడానికి నీళ్లు పోసి మొక్కని ఒక వటవృక్షంలో పెంచినది కూడా ఒక ఆడదే. ఆడదాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఫస్ట్. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకసారి చూస్తే నియర్లీ 14 దెబ్బలు, అంటే 14 రకాలమైన దెబ్బలు అనేది కూడా అమ్మాయి ఒంటి మీద కూడా ఉన్నాయి. ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. అదే నేను ఇందాక నుంచి మాట్లాడింది అదే కదయ్యా. పర్సనల్ రివెంజ్ ఎవరికుంది? అక్కడ డ్రగ్స్ అమ్మేటోడికి ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? అక్కడ ఆ సెక్స్ రాకెట్ నడిపేటటువంటి వాడికి ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? ఎవడైతే ప్రశంసబడుతున్నాడో వాడికి ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాడు నడిపేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రడ్జి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి పన్నినటువంటి పన్నాగంలో ఆవిడ బలి అయిపోయింది. ఆ అమ్మాయి బలి అయిపోయింది. ఈరోజు ఆ అమ్మాయి మనందరి కోసం పోరాడి చనిపోయింది. మనందరి కోసం. ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఈ సమాజం డ్రగ్స్ లేకుండా ఉండాలి, ఈ సమాజంలో ఆడపిల్లల్ని సొంత లాభాల కోసం శారీరకంగా వాడుకుంటున్నారు, లైంగికంగా వాడుకుంటున్నారు అని చెప్పి ఎదిరించినటువంటి ధీర వీర వనిత ఆ పిల్లండి. మ్యామ్, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంత పెద్ద అటెన్షన్ అనేది వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా దీనికి న్యాయం జరగాలని వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా సో మనం కూడా కొన్ని ఇలాంటి సమయంలో వింటూ ఉంటాం. సో కూతుర్ని పెంచడమే కాదు, కొడుకును కూడా పెంచడం అనేది కూడా మీరు నేర్పించాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా కొడుకును పెంచేటప్పుడు సో తర్వాత తరానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పెంచితే బాగుంటుందని మీరు అంటారు? మీరు చెప్పండి. దిక్కుమాలినటువంటి కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రేమలు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఏమన్నా చావండి, నన్ను తిట్టుకున్నా నాకు ఫరక్ పడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎవడైనా అమ్మ నీ కొడుకు డ్రింక్ చేస్తున్నాడనో, నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడనో, నీ కొడుకు అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడనో, లేదా నీ కొడుకు ప్రవర్తన బాగాలేదు లైంగికంగా వేధిస్తున్నాడని ఏ కన్న తల్లికైనా ఎవత్తైనా తీసుకెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. ఆ తల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. మావాడు మగాడు సిగరెట్లు కాలుస్తాడు, మావాడు పలానా వాడు ఇది కాలుస్తాడు, మావాడు చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని తంతే. అలాగే తల్లుల్ని నేను కించపరుస్తున్నానని అనుకోకండి. నేను అందరినీ అనట్లేదు, అందుట్లో నేను కూడా ఒక తల్లిని నేను మాట్లాడుతున్నాను కదా. నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి. నా ఆవేశానికి చాలా న్యాయబద్ధమైనటువంటి ఇది ఆవేదన ఉంది దాని వెనక. తండ్రులు ఉన్నారు. వాడు ఒక్కొక్కడు చెప్తున్న మదమెక్కిన తండ్రులు ఎంతమంది ఉన్నారంటే, కొడుకు తిరగడానికి డబ్బులు ఇస్తాడు, కొడుకు డ్రగ్స్కు బానిస అవుతున్నాడన్నా కూడా వాడిని తీసుకొస్తాడు, తీసుకెళ్ళి 4 రోజులు రీహాబిటేషన్లో పెడతాడు, మళ్ళీ డబ్బిచ్చి మళ్ళీ పంపిస్తాడు. కొడుకు ఎక్కడ జాయిన్ చేస్తున్నాడు కొడుకుని, ఎక్కడైతే డ్రగ్స్ అమ్మబడునో, ఎక్కడైతే కండోమ్స్ బ్యాగుల్లో వేసుకుని తిరిగేటటువంటి స్కూల్స్లో విచ్చలవిడితనమైనటువంటి లైంగికపరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఆ విశృంఖలత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ స్కూల్లోనే చదవబడును, అక్కడే జాయిన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక 2 సంవత్సరాల పిల్ల మీద 2 నెలల తరబడి ఒక డ్రైవర్ లైంగికంగా అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులు ధైర్యం చేసి వచ్చి సమాజంలో చెబితే మిగిలిన పేరెంట్స్ ఏమన్నారు, ఆ స్కూల్ని మూసేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే మిగిలినటువంటి దౌర్భాగ్యపు దగులుబాజీ పేరెంట్స్ కొంతమంది ఏం మాట్లాడారో తెలిసినా, అయ్యో ఎవరో ఒకరికి జరిగితే ఆ స్కూల్ ఎందుకు మూసేస్తారండి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి. ముండమోపుల్లారా, ఇలాంటి అకృత్యము జరుపుతున్నది ఎవరు? ఆ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రిన్సిపల్స్ క్యారెక్టర్స్ తెలిసినా కూడా ఆ విద్యా వ్యవస్థని వ్యాపార పరంగా నడిపేటటువంటి ఆ యొక్క యాజమాన్యాలు సైతం కూడా దీనికి కారణమే. ఆ విద్యాలయాల్లో వేళ్ళూనుకుపోయినటువంటి ఈ యొక్క సంస్కృతిని
దూరంగా మీ పిల్లల్ని పెంచడం చేతకాని దద్దమ్మల్లారా. ఇలాంటి దద్దమ్మల వల్లనే ఇలాంటి మగపిల్లలు పుడుతున్నారు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి చెడు అలవాట్లకి బానిసలవుతున్నా కూడా నోరు తెరవలేని చేతగాని దద్దమ్మలైనటువంటి పేరెంట్స్ ఉన్నాం ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. కుటుంబాన్ని వదిలేసాం, మనమంతా సమాజాన్ని వదిలేసాం, బంధువులను వదిలేసాం, డబ్బు 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 అని పట్టుకుని తిరిగే నిమిషము కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే అతి గొప్ప జీవితాలు, ఈ దరిద్రమైన జీవితాలు ఎవరయ్యా ఉన్నాయంటే ఈరోజు మన జీవితాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మీరు ఇంత కలకత్తా కాలిలాగా మాట్లాడడానికి సో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారని కూడా నాకు అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద. నేను కలకత్తా కాలినైతే ఈ ఇన్సిడెంట్లు ఇలా జరగవయ్యా, నిజం చెప్తున్నాను కదా. ఆవిడ ఇంకా కదలటం లేదండి అని నా ఆవేదన లోపల నుంచి. రోజు అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఏ కాళికాదేవి, ఏ అమ్మవారు ఆ త్రిశూలం పట్టుకుని అట్టాకే కూర్చుంటుందా? అది పట్టుకొని బయటికి రాదా? ఆడపిల్లలు జరుగుతుంటే పొడిచేదా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే నేను తీసుకొని పోయి పొడిచేద్దామని కూడా అనిపిస్తుంది. కానీ పొడిచిన తర్వాత నా మీద ఎపిసోడ్లు చేస్తారు. అంటే పొడిపించుకున్నాడు ఎంత దుర్మార్గుడో చెయ్యరు. ఎంత హత్య చేసినటువంటి ప్రియా చౌదరి ఏదో అంటారు చూసావా, అప్పుడు విక్టిమ్ నేనైతా. ఈ సమాజం మారాలి అనంటే నేనొక్కదాన్నే త్రిశూలం పట్టుకుంటే సరిపోదు నాయనా. నేనొక్కదాన్నే కలకత్తా కాళి అని అనిపించుకోవడం కాదు. కలకత్తా కాళి ప్రతి తల్లిలోనూ ఉంది, ప్రతి తండ్రిలోనూ ఉన్నాడు, ప్రతి బాబాయిలోనూ ఉన్నాడు, ప్రతి తాతలోనూ ఉన్నాడు, ప్రతి అమ్మమ్మలోనూ ఉంది. ఆ కాళికా స్వరూపాన్ని బయటికి తీయండి. కాళికాదేవి ఎందుకు ఉద్భవించిందయ్యా? ఒక దుర్మార్గుడి రక్తపు బొట్టు కింద కూడా పడనివ్వనని పుట్టింది ఆవిడ. కానీ అదే కాళికాదేవి ఉన్న చోట ఆ పిల్ల రక్తపు అడుగులో పడి ఉంది అనంటే ఆ స్థితిని గతిని చూసి అనుభవిస్తున్నటువంటి మనము ఎంత చేతగాని వాళ్ళమయ్యా మనం. కాళికాదేవి ఉద్భవించింది అనంటే ఆవిడ నేర్పింది, అరే ఇలా ఉండండి రా సమాజంలో అని. ఎందుకు చదువుకోవాలి, ఎందుకు మొక్కుతున్నాం పొద్దున్నే వెళ్ళిన తర్వాత ఆమెకి? ప్రతి దేవతకి ఎందుకు మొక్కుతున్నావు, ప్రతి దేవుడికి ఎందుకు దేవుడా దేవుడా నా కొడుకు వాళ్ళ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని వచ్చినా నన్ను కొట్టకుండా చూడని మొక్కుకుంటున్నామా? దేవుడా దేవుడా మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఏ బాయ్ ఫ్రెండ్ని తీసుకురాకుండా ఉండండి మొక్కుకుంటున్నామా? దేవుడా దేవుడా నా మొగుడు బయటికి వెళ్ళాడు, దేన్ని తెస్తాడో దాంతో కాకుండా నాతోటి ఉండమని మొక్కుకుంటున్నామా? లేదా దేవుడా నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు ఏం చేసినా, నా కూతురు ఎంత విచ్చలవిడితనంగా తిరిగినా, నేను ఏ దౌర్భాగ్యాలు చేసినా నన్ను ఎవడు పట్టుకోవద్దు, నా కుటుంబం జోలికి ఎవడు రావద్దు, నేను మాత్రమే రాజులాగా ఉండాలని వీడు కోరుకుంటున్నాడా? ఎలాంటి కోరికలతోటి మనం అడుగుతున్నాము. అందుకే దేవతకు కూడా విరక్తి పుట్టిందయ్యా. ఎవడి మీదకి వదిలేసిందంటే ఇవాళ సమాజంలో ఉన్న మన మీదకి వదిలేసింది బాధ్యత కలకత్తా కాళి. ఆ కలకత్తా జనమే తేల్చుకుంటారు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడో ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, ప్రకృతి అనేది మాత్రం ఏ రోజుకైనా విశ్వానికి ఛాలెంజ్లు విసరకు బ్రదర్. తిరిగి అది ఛాలెంజ్ విసిరితే తట్టుకోలేవు. కొన్ని వందల సార్లు చెప్పినా నేను ఈ మాట. ఈరోజు ద గ్రేట్